కోల్కతాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న గోడౌన్ పైకప్పు కుప్పకూలింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు పోలీసులు. శిథిలాల కింద 30 మంది కార్మికులు చిక్కుకోగా వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కంటిన్యూ చేస్తున్నారు అధికారులు. నిర్మాణంలో ఉన్న 3 అంతస్తుల గిడ్డంగిలో కాస్టింగ్ పనులు జరుగుతుండగా దాని పైకప్పు కూలిపోయిందని ఫైర్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. గోదాం నిర్మాణంలో నాసిరకం సామాగ్రిని వాడుతున్నారని భావిస్తున్నారు. ఇక ఘటనా స్థలిని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అగ్నిమిత్ర పాల్, కోల్కతా మున్సిపల్ కమిషనర్ స్మితా పాండే పరిశీలించారు. पूरा अंदर में 10-15 तो क्वार्टर पूरा खत्म कर दिया। गाड़ी को भी देखो, गाड़ी भी पूरा डैमेज हो गया। वो देखो कैसे आया है पानी। బ్రేస్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ సమీపంలో యాక్టివియస్ టీ అండ్ ఇండస్ట్రీస్ కి చెందిన గోదాములో ఈ ప్రమాదం జరిగింది. ఏడాదిగా ఈ 3 అంతస్తుల షెడ్ నిర్మాణం, మరికొన్ని మరమ్మతులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో 3 అంతస్తుల షెడ్ కుప్పకూలటంతో కార్మికులు అందులో చిక్కుకుపోయారు. ప్రమాదానికి గల కారణాలను, ఏవైనా అవకతవకలు జరిగాయా అనే కోణంలో విషయాన్ని పరిశీలిస్తున్నారు మంత్రి ఇంద్రనీల్ ఖాన్. ప్రస్తుతం వీలైనంత ఎక్కువ మంది బాధితుల్ని రక్షించడమే తమ ప్రాధాన్యత అన్నారు. కోల్కతా పోలీసులు, విపత్తు నిర్వహణ బృందం, పౌర రక్షణ, అగ్నిమాపక మరియు అత్యవసర సేవల బృందాల సిబ్బంది సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. కూలిపోయిన ఇసుక దూలాలను తొలగించేందుకు భారీ క్రేన్లను వినియోగిస్తున్నారు. మనం చూస్తున్నాం, కోల్కతాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న గోడౌన్ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు పోలీసులు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు, శిథిలాల కింద మొత్తం 30 మంది కార్మికులు చిక్కుకోగా వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. సంఘటనా స్థలంలో సహాయక చర్యల్ని కంటిన్యూ చేస్తున్నారు అధికారులు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఒక్కసారిగా ఏం జరిగిందో తెలీదు. హఠాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారు. వారందరినీ హుటాహుటిన సమీప హాస్పిటల్స్ కి రెస్క్యూ చేసిన అనంతరం తరలిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న 3 అంతస్తుల గిడ్డంగిలో కాస్టింగ్ పనులు జరుగుతుండగా దాని పైకప్పు ఒక్కసారిగా కూలిపోయిందని ఫైర్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. గోదాం నిర్మాణంలో నాసిరకం సామాగ్రిని వాడుతున్నారని భావిస్తున్నారు. ఇక ఘటనా స్థలికి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అగ్నిమిత్ర పాల్, కోల్కతా మున్సిపల్ కమిషనర్ స్మితా పాండే అక్కడికి వెళ్లి పరిశీలించారు. బ్రేస్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ సమీపంలో యాక్టివియస్ టీ అండ్ ఇండస్ట్రీకి చెందిన గోదాంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏడాదిగా ఈ 3 అంతస్తుల షెడ్ నిర్మాణం జరుగుతోంది. మరికొన్ని మరమ్మతులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో 3 అంతస్తుల షెడ్ కుప్పకూలటంతో కార్మికులు అందులో చిక్కుకుపోయారు. ప్రమాదాలకు గల కారణాలు, ఏవైనా అక్కడ అవకతవకలు జరిగాయా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు మంత్రి ఇంద్రనీల్ ఖాన్. ప్రస్తుతం వీలైనంత ఎక్కువ మంది బాధితుల్ని రక్షించడమే తమ ప్రాధాన్యత అన్నారు. కోల్కతా పోలీసులు, విపత్తు నిర్వహణ బృందం, వివిధ శాఖలకు సంబంధించిన వారు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
హుటాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న గోడౌన్ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు, క్షతగాత్రుల్ని హాస్పిటల్కు తరలిస్తున్నారు పోలీసులు. శిథిలాల కింద మొత్తం 30 మంది కార్మికులు చిక్కుకోగా వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కంటిన్యూ చేస్తున్నారు అధికారులు. నిర్మాణంలో ఉన్న 3 అంతస్తుల గిడ్డంగిలో కాస్టింగ్ పనులు జరుగుతుండగా దాని పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గోదాం నిర్మాణంలో నాసిరకం సామగ్రిని వాడుతున్నారని భావిస్తున్నారు. ఘటనా స్థలానికి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అగ్నిమిత్రా పాల్, కోల్కతా మున్సిపల్ కమిషనర్ స్మితా పాండే అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. బేస్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ సమీపంలో యాక్టివియస్ టీ అండ్ ఇండస్ట్రీకి చెందిన గోదాములో ఈ ప్రమాదం జరిగింది. ওদের ব্যারিকেডটা আগিয়ে গেছে, পেছা টেনে পুরো যাবে। করবে না ব্যারিকেড দাদা।